వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? నల్గొండకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో నల్గొండలో ఒక ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. రైతు బడి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అనమాట. ఇది చాలా పెద్ద ఎగ్జిబిషన్, అగ్రో ఎగ్జిబిషన్ అనమాట. ఇక్కడైతే 150+ స్టాల్స్ ఉంటాయి, సెమినార్స్ జరుగుతాయి అని చెప్పారు. సో ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారట వాళ్ళు కూడా. సో ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఎవ్రీ ఇయర్ అయితే మనం నర్సరీ మేళకి అలా వెళ్తుంటాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా ఇంకో వేరే చోటకి వెళ్తున్నాం. అక్కడ ఏమన్నా కొత్త రకం విత్తనాలు దొరికినా, ఇంకా ఏమన్నా ఏమంటారు మొక్కలు దొరికినా అన్నీ తీసుకుందాం. ఇంకా ఎగ్జిబిషన్ ఎలా ఉందో అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి రెగ్యులర్. ఇప్పుడైతే మనకు 1 అవర్ అయిందనమాట స్టార్ట్ అయ్యి జర్నీ. ఇంకో 1 అవర్ ఉంది, 1 అవర్ 10 మినిట్స్ ఉంది. 70 కిలోమీటర్స్ అనమాట. ఎక్కడికి వచ్చాం కుట్టి? ఇప్పుడు నల్గొండ దగ్గర ఇంకా ఎంటర్ కాలేదు. నల్గొండ దగ్గర వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని ఇంకొక 1 అవర్ మనం జర్నీ చేసిన తర్వాత నల్గొండకి అయితే వచ్చేసాం అనమాట. ఫైనల్లీ నల్గొండకి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ అయితే వెల్కమ్ నల్గొండ అని బోర్డ్ లాగా కనిపిస్తుంది. సో దాని పక్కన చిన్న పార్క్ లాగా సెటప్ చేశారు. చాలా చాలా బాగుందన్నమాట. దీనికి కొంచెం దూరంలోనే మనకి ఎగ్జిబిషన్ అయితే, సో మనకు కొంచెం దూరంలోనే ఎగ్జిబిషన్ అనేది ఉందన్నమాట. మనం ఎంటర్ అయిన తర్వాత అక్కడక్కడ బోర్డులు అనేవి కనిపించాయి, బ్యానర్లు కట్టారు. మనకు ఈజీ అయిపోతుంది, ఎక్కువ దూరం కాదనమాట, చాలా దగ్గరే ఇక్కడ నుండి. వెల్కమ్ నల్గొండ అనే ప్లేస్ నుండి అయితే ఒక 1 కిలోమీటర్ ఏమో ఉంది అంతే. సో అక్కడ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా చాలా బాగుందండి. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మనకు కార్ పార్కింగ్ కానివ్వండి, బైక్ పార్కింగ్ అలా డిఫరెంట్గా పెట్టారు. అండ్ చూడ్డానికి వీలుగా ప్రతి ఒక్కటి కూడా ఆర్గనైజ్ అయితే చేశారు. అండ్ ఎంట్రన్స్లో కూడా మంచిగా రిసీవ్ అయితే చేసుకున్నారు. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసామన్నమాట. సో మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఈ చిన్న వెహికల్స్ అయితే ఇటు సైడే పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే సదుపాయం అయితే కల్పించారు. ఇదైతే బాగా నచ్చింది, ఆర్గనైజ్గా ఉంది, ఎంతమంది వచ్చినా కూడా వీలుగా ఉందన్నమాట. అండ్ కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు ఎంట్రన్స్ కనిపించింది. ఎంట్రన్స్లోనే మనం రిజిస్టర్ చేసుకొని మన నేమో ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకొని 20 రూపీస్ పే చేసినట్టయితే మనకు ఒక ఐడి కార్డు, ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్ ఏంటంటే మనకు అగ్రికల్చర్కి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి అన్నమాట. న్యాచురల్ ఫార్మింగ్కి ఎవరెవరు విత్తనాలు సదుపాయం చేస్తారు, ఎవరెవరు వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ఎక్కడ దొరుకుతాయి అనేది ప్రతి ఒక్కటి కూడా బుక్లో అయితే ఉందండి. సో బుక్లో మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను బుక్ ఎలా ఉంది ఏంటని. తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్ని పండ్ల మొక్కలు అన్నమాట. లెమన్ ఫ్రూట్స్, ఇంకా మ్యాంగో, కొబ్బరి చెట్లు, ఇట్లా రుద్రాక్ష చెట్లు, ప్రతి ఒక్కటి అన్నమాట. సీతాఫలం, అన్ని చెట్లు ఉన్నాయి. కాకపోతే ఇవి కుండీలో పెరిగేవి కాదండి, ఇవన్నీ కూడా నేల మీద పెరిగేవి అనమాట. పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి, మనకు హైబ్రిడ్ అయితే కాదనమాట. చాలా మటుకు అన్నీ కూడా నేల మీద పెరిగేవా అని చెప్పారు. సో ఇక్కడైతే ఎలా పెంచాలి ఏంటి అనేది కూడా కొన్ని ప్లేసెస్లో క్లియర్గా రాస్తున్నారనమాట. ఇంకా కొంతమంది అయితే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే అయితే ఇక్కడ అన్నీ కూడా మొక్కలు ఉన్నాయి అన్నమాట. మ్యాంగోస్లోనే చాలా రకాలు ఉన్నాయండి. బ్లూ కలర్ మ్యాంగో అని అలా డిఫరెంట్ తోతాఫరి, అన్ని రకాల మ్యాంగోస్ ఉన్నాయి అన్నమాట. ఇంకా అన్ని రకాల పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. సో వీటి కాస్ట్ వచ్చేసి మనకు 150, 250, 350 అలా ఉన్నాయి. కొబ్బరి చెట్టు కాస్ట్ 350 అలా ఉందన్నమాట. సో మేము అన్ని పండ్ల మొక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము.
మనం అలా చెట్లనన్నీ చూసి లోపటికి రాంగానే మనకు మిషన్స్ అయితే కనిపిస్తాయన్నమాట. ఇవన్నీ వ్యవసాయానికి ఉపయోగపడే మిషన్స్. సో, ఎగ్జాక్ట్‌లీ నాకు అన్నిటి పేర్లయితే తెలీదు. సో, ఇవన్నీ కూడా మనకు కావాలంటే అక్కడ డెమో కూడా ఇస్తున్నారు. చాలామంది రైతులు తెలుసుకొని కొనుక్కున్నారనమాట. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది. కొన్ని నారు వేయడానికి, కొన్ని విత్తనాలు అలా వేయడానికి. సో, చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. డ్రోన్స్ కూడా ఉన్నాయి. ముందు ముందు చూపిస్తాను. డ్రోన్స్‌తో స్ప్రే చేస్తారు కదా! మందులు అన్నీ. సో, అవి కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. సో, అవి అన్నీ బుకింగ్ చేసుకోవడానికి స్టాల్ లాగా పెట్టారు. ఇవి ఎంత ప్రైస్ అవుతుంది, ఎలా బుకింగ్ చేసుకోవాలన్నీ క్లియర్‌గా చెప్తున్నారనమాట. నెక్స్ట్ వ్యవసాయానికి సంబంధించినవి ఆర్గానిక్ మందులు కానియండి, అలానే వర్మీ కంపోస్ట్ అలాంటి స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, వాళ్ళ దగ్గరికెళ్ళి మనకు ఏదైతే పంటకు కావాలో అడిగితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇంకొక ప్లేస్‌లో అయితే చేపల పెంపకం అలాంటివి కూడా ఉన్నాయి. కోళ్ళ పెంపకం, చేపల పెంపకం అండ్ న్యాచురల్ పద్ధతిలో ఇదేంటి పురుగు మందులు అవన్నీ కూడా న్యాచురల్ పద్ధతిలో ఎలా వాడాలి అన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. సో, డ్రోన్స్ కూడా ఉన్నాయన్నమాట. డ్రోన్స్ ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు చేత్తో స్ప్రే చేయకుండా డ్రోన్‌కి పెట్టేసి డ్రోన్‌తో స్ప్రే చేస్తున్నారనమాట. ఆ టెక్నాలజీ కూడా వచ్చింది. సో, ఈ షాప్ వచ్చేసి మనకు పురుగు మందులు ఎలా వాడాలి ఏంటి అనేవి చెప్తున్నారు. ఇంకా ఇవొచ్చేసి విత్తనాలనమాట. అక్కడ కొన్ని మొక్కలనేవి డిస్‌ప్లే చేశారు. మిర్చి అవన్నీ ఇదేంటి వాటర్ మిలాన్ అది. సో, అవి ఎలా పెరుగుతాయి ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేసి విత్తనాలు కూడా సేల్ చేస్తున్నారు. ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ అలా ఉందన్నమాట కాస్ట్. ఇక్కడ డ్రోను చాలా ప్లేసుల్లో ఏంటంటే డ్రోన్ అయితే ఉందండి. నేను అదొక్కటి గమనించాను. చాలా మటుకు ఒక 7, 8 షాప్స్‌లో అయితే డ్రోన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా వేరే రకాల పనిముట్లు. సో, రైతులైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. పనిముట్ల గురించి తెలుసుకుంటున్నారు. అవి ఇలా యూజ్ అవుతాయి అని తెలుసుకొని వాటినైతే బుకింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇవి కూడా చాలా యూస్‌ఫుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ షాప్ వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ మిడిల్‌లో సగానికొచ్చేసాము. సో, ఇక్కడొచ్చేసి ఇంకో రకమైన మిషన్స్ అనమాట. అలానే వాటిని డిస్‌ప్లే కూడా పెట్టారు. నెక్స్ట్ మనకిక్కడ పేపర్ మిషను, ఇస్తరాకులు న్యాచురల్ పద్ధతిలో ఎలా తయారు చేస్తున్నారు, ఎలా ఉపాధి పొందొచ్చు అని. సో, అవి మనకు ప్లాస్టిక్ వస్తున్నాయి కదా! అవి కాకుండా న్యాచురల్ పద్ధతిలో ఇస్త్రాకుని ఎలా తయారు చేసుకోవచ్చు, ఇప్పుడు కాలానికి అనుగుణంగా అనేది ఉపాధి ఎలా పొందొచ్చు అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడొచ్చేసి ఇవి చేపలు పట్టేవన్నమాట. సో, మనకు చిన్న చెరువుల్లో వాటిల్లో చేపలు పట్టుకోవడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనకు ఇక్కడ నుండి వెళ్తే లాక్ అయిపోతుందనమాట ఫిష్. సో, అలా చిన్న నుండి పెద్దవి వాటి ప్రైస్ వచ్చేసి 550, 1000 అలా వాటి సైజుని బట్టి డిఫరెంట్‌గా ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ మనకు బ్యానర్‌లో కట్టారు. ఎలా పడతారు ఏంటి అనేది. ఇంకా ప్రతి ఒక్క షాప్‌లో ఏంటంటే బ్రోచర్స్ కూడా ఇస్తున్నారనమాట. వాళ్ళ కంపెనీకి సంబంధించిన వివరాలన్నీ. ఇవొచ్చేసి మనకు వ్యవసాయంకి ఉపయోగపడే బండ్లను కూడా డిస్‌ప్లేలో పెట్టారనమాట. సో, ఆ బండ్లేంటంటే ఒక్కొక్క రకమైన వ్యవసాయానికి యూజ్ అవుతాయి. ఇక్కడొచ్చేసి తేనె ఎలా పెంచొచ్చు, ఎలా చేయొచ్చు అనేది, మన పొలాల్లో ఎలా పెట్టుకోవచ్చు అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో, తేనెటీగలు లైవ్‌లో చూపిస్తున్నారు. అక్కడ గ్లాసెస్‌లో ఉన్నాయి. చుట్టూతా టేప్ ఏసి పెట్టేశారనమాట. ఇంకా తేనెలో ఎన్ని రకాలుంటాయి ఏంటి అనేది కూడా బాక్సెస్‌లో డిస్‌ప్లే చేసి పెట్టారు అక్కడే. ఇంకా తేనె వచ్చిన తర్వాత దాన్ని ఎలా తీయొచ్చు ఏంటి అనేది బ్యాక్ సైడ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఒక్కొక్క రకమైన స్టాల్ ఉందన్నమాట. అందులో ఒక్కొక్క రకమైన వ్యాపారానికి సంబంధించింది, వ్యవసాయానికి సంబంధించింది ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇంకా నార్మల్ పద్ధతిలో న్యాచురల్‌గా మొక్కల్ని ఎలా పెంచాలి, పెస్టిసైడ్స్ ఎలా యూజ్ చేయాలి ఆర్గానిక్ వే
అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే డ్రోన్ షాప్ ఉంది. డ్రోన్ ఏంటంటే మనకు మందులు పొలంలో తక్కువ టైంలో ఎక్కువ స్ప్రే చేయొచ్చనమాట. అదే మనుషులు కనుక స్ప్రే చేసినట్టయితే ఎక్కువ టైం పడుతుంది. డ్రోన్‌తో మనకు చాలా తక్కువ టైంలో ఇంకా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుందనమాట. సో, డ్రోన్ గురించి కంప్లీట్‌గా రైతులకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వాడే విధంగా ఎలా యూజ్ చేయాలి, ఏంటి, అదెంత ప్రైజు అనేది చెప్తున్నారనమాట. సో, ఇలా ప్రతి ఒక్క షాప్‌లో ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉందనమాట. ప్రతి షాప్‌లోనూ ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట పనిముట్లు. సో, ఒక్కొక్క ట్రాక్టర్‌కి సంబంధించినవి, డ్రోన్‌కి సంబంధించినవి అండ్ వ్యవసాయంలో కొత్త పనిముట్లొచ్చాయన్నమాట. సో, అవన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్కడ ఏ టైంలో ఎలా యూజ్ అయితాయి ఏంటి అనేది. సో, చూసారంటే ప్రతి షాప్‌లో డిఫరెంట్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడొచ్చేసి నాటుకోళ్ళనమాట. నాటుకోళ్ళు ఎలా పెంచుకోవచ్చు, ఎలా పెరుగుతాయి, దాని షెడ్ ఏ విధంగా కట్టుకోవచ్చు అనేది వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్క స్టాల్‌లో ఏంటంటే వాటి గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్రోచర్ రూపంలో పెట్టారనమాట. మనకు ఏదన్నా కావాలి అంటే ఆ బ్రోచర్ తీసుకొని చదువుకోవచ్చు ఇంటికి వెళ్ళాక. అలా కూడా సదుపాయం కల్పించారు. ఇంకోటి ప్రతి ఒక్క ప్లేస్‌లో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నాటు విత్తనాలనమాట. సో, మనకు ఆర్గానిక్‌గా పండించిన పండ్లు, కూరగాయలు వాటి విత్తనాలనమాట. అన్ని రకాలు పెట్టారు. క్యాబేజీ, టమోటా, ఇంకా చిల్లీ ఇలా సీడ్స్ షాప్ అయితే నాకు ఒక 2, 3 షాప్స్ అయితే కనిపించాయన్నమాట. ఇక్కడ కొంచెం రీజనబుల్‌గా ఉన్నాయి సీడ్స్ అయితే. ఇందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో సో, ఇలా స్టాల్స్ అన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళామనమాట. చాలా బావుంది అగ్రి షో అయితే. ఫస్ట్ టైం అయితే నల్గొండలో పెట్టారు. నెక్స్ట్ మిగిలిన అన్ని ప్లేసెస్‌లో గూడా పెడతానన్నారు. ఇక్కడొచ్చేసి మనకు డ్రిప్ ఇరిగేషన్ అనమాట. సో, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కొక్క విధానికి, ఒక్కొక్క పొలంకి ఒక్కొక్క విధమైన డ్రిప్ ఇరిగేషన్స్ అనేది పెట్టుకోవచ్చు అని. పైపు ఈ మందాన ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది, కొంచెం సన్నగా ఉంటుంది అని. మేము టెర్రస్ గార్డెన్‌కి అలా పెట్టుకోవచ్చా అంటే వాటికి ఇవి యూజ్ అవ్వవు అని చెప్పారు. టెర్రస్ గార్డెన్‌కి కంప్లీట్‌గా మనకు డిఫరెంట్ వెరైటీ అనేది ఉంటుందిట. సో, వాళ్ళు పైప్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకా మనకు ఏ స్టాల్‌లో దేని గురించి అడిగినా కూడా క్లియర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలానే ఇంకొంచెం ముందుకొచ్చినట్టయితే ఇక్కడ ఫిష్‌వి కనిపించాయన్నమాట. వాటి ఫుడ్డు, ఫిషెస్ ఎలా పెరుగుతాయి, ఇంకా ఏ రకమైన ఫుడ్ యూజ్ చేయాలి ఏంటి. కొంతమంది పొలాల్లోనే ఒక ఎకరం పొలం ఉంటే కొంచెం దాంట్లో ఫిషెస్‌కి కేటాయిస్తారు కదా! అవి ఎలా పెంచుకోవచ్చు, వాటి ఫుడ్ ఏంటి, వాటికి ఎలా పెట్టాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. 1 ఎం, 2 ఎం, 3 ఎం అలా ఫుడ్ సైజ్ కూడా ఉంటుంది. ఫిష్ సైజుని బట్టి వాటి ఫుడ్ సైజ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో, అవి కూడా కొంచెం చూసాము. చాలా బావుందనమాట. ఇక్కడ అంతా కూడా చాలా వెరైటీ షాప్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్ అనేది విజిట్ చేయడం డిఫరెంట్‌గా అనిపించింది. ఒక్కొక్క దగ్గర కోళ్ళు, చేపలు, ఇంకోటి హనీ బీన్స్, ఇంకా వ్యవసాయం గురించి ఇలా ప్రతి ఒక్కటి మా పిల్లల్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి చూపించాననమాట. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, మనం ఇలాంటివి చూపించినప్పుడు వాళ్ళ బుక్స్‌లో ఉన్న నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ తోడై వాళ్ళు మంచిగా అర్థం చేసుకోగలుగుతారు. వ్యవసాయం గురించి కూడా వాళ్ళకి, అగ్రికల్చర్ గురించి అన్ని వివరాలు తెలియాలి. సో, ఇలాంటివి ఎప్పుడైనా జరిగినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళండి మీ పిల్లల్ని కూడా. నెక్స్ట్ ఇక్కడ రైతు బడి రాజేందర్ గారినైతే కలవడం అయితే జరిగింది. ఫైనల్‌గా స్టాల్స్ అన్నీ చూసేసి వస్తుంటే ఇక్కడ అందరితో మాట్లాడుతున్నారనమాట. సో, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా మాట్లాడారనమాట. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ గురించి కూడా నేమ్ ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అయినా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అన్ని షాప్స్ కానియండి, అన్నీ ప్రతి ఒక్కటి మనకు రైతులకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కటి వివరంగా అయితే ఉందన్నమాట అక్కడ. సో, విత్తనాల దగ్గర నుండి మొక్కలు ఎలా పెరుగుతాయి అనేది, చేపలు, కోళ్ళు ఇలా
ప్రతి ఒక్క స్టాల్‌లో డిఫరెంట్‌గా ఉంది. పనిముట్లు స్ప్రే చేయడానికి ఇలా చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో, మనం నెక్స్ట్ వీక్ అయితే నర్సరీ మేళాకెళ్ళబోతున్నాం. ఆ వీడియోస్ కూడా త్వరలోనే వచ్చేస్తాయండి. సో, హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్‌లో 28 ఆగస్ట్‌కి స్టార్ట్ అవ్వబోతుందనమాట నర్సరీ మేళా. సో, ఎవరన్నా హైదరాబాద్‌లో ఉన్నట్టయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను నర్సరీ మేళా వీడియోస్ కూడా కంప్లీట్‌గా కవర్ చేసి మీ ముందుకైతే తెస్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.